ఏపీ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన ఇది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అనుకున్న ఈ కేసు ఇప్పుడు అధికార కూటమికి చెందిన ఓ కీలక ఎంపీ ఇంటి తలుపు తట్టింది. అవును, విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని తన భార్య జానకి లక్ష్మికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు ఆ నోటీసుల్లో. అసలు ఈ కేసులో ఒక ఎంపీ భార్య పేరు ఎందుకు వచ్చింది? ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనే కంపెనీకి ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్న రాజ్ కేశిరెడ్డికి ఉన్న ఆ టెక్నికల్ లింక్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ స్కామ్ ఎలా జరిగిందో సాంకేతికంగా అర్థం చేసుకుందాం. 2019-24 మధ్య మునుపటి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని సిట్ ఈడీ గుర్తించాయి. డిజిటల్ పేమెంట్లను కావాలనే నిలిపివేసి కేవలం క్యాష్ ఓన్లీ పద్ధతిని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రతిరోజు కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ సిస్టమ్ వెలుపల తిరిగింది. పాపులర్ ఇంటర్నేషనల్ బ్రాండ్లను బ్యాన్ చేసి అర్హత లేని స్థానిక షెల్ డిస్టిలరీస్కి తప్పుడు పత్రాలతో సప్లై ఆర్డర్లు ఇచ్చారు. దాదాపు 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను కేవలం 16 కంపెనీలకు కట్టబెట్టారు. ఇందులో ఒక్కో కేసుపై 15% నుంచి 20% వరకు కిక్ బ్యాక్స్ వసూలు చేశారనేటువంటిది ఈడీ రికార్డులో ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కేశినేని జానకి లక్ష్మికి నోటీసులు రావడానికి దారితీసిన అసలు టెక్నికల్ మలుపు ఇక్కడే ఉంది. ఈడీ అధికారులు ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనే ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కార్పొరేట్ డేటాను విశ్లేషించారు. ఈ కంపెనీలో కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి వన్ ఆఫ్ ది కీ పార్ట్నర్గా ఉన్నారు. అయితే ఈ కేసులో A1 నిందితుడిగా ఉండి సుప్రీంకోర్టు వరకు బెయిల్ రాకుండా రీసెంట్గా హైకోర్టు ద్వారా బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేశిరెడ్డికి ఈ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రాజ్ కేశిరెడ్డికి చెందిన కొన్ని అనుబంధ కంపెనీల రిజిస్టర్డ్ అడ్రస్, జానకి లక్ష్మి పార్ట్నర్గా ఉన్న ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫ్లాట్ నెంబర్ 502 ఒకటే కావటం ఇక్కడ విశేషం. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వైట్ మనీగా మార్చేందుకు, అంటే మనీ లాండరింగ్ చేసేందుకు ఈ ఇన్ఫ్రా కంపెనీ లావాదేవీలను ఒక రూట్గా వాడుకున్నారా అనే కోణంలో ఈడీ టెక్నికల్ ఆడిట్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి బెజవాడ రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఇప్పుడు మాట్లాడుకోవాలి. మాజీ ఎంపీ కేశినేని నాని స్వయంగా ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖకు, ఈడీ డైరెక్టరేట్కు లేఖలు రాశారు. తన తమ్ముడైన కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి రాజ్ కేశిరెడ్డితో కలిసి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆ లేఖల్లో టెక్నికల్ ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనేది కేవలం ఓ నిర్దిష్ట ల్యాండ్ డెవలప్మెంట్ కోసం వేసిన ప్రాజెక్ట్ మాత్రమేనని, రాజ్ కేశిరెడ్డితో గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నమాట వాస్తవమే అయినా ఈ మద్యం స్కామ్తో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిఫై ఇచ్చారు. అంతేకాదు తానే స్వయంగా ఈ కేసుపై సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాశానని గుర్తు చేశారు. ఈడీ ఇప్పటికే ఈ కేసులో సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ డేటాను, విఐఓపి కాల్ డేటా రికార్డులను కూడా సాంకేతికంగా విశ్లేషించింది. గతంలో ఓసారి జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు మే 27న జరగబోయే విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయబోతోంది, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ముందర పెట్టి ఎలాంటి సమాధానాలు రాబట్టబోతోంది అనేది అత్యంత ఉత్కంఠగా మారింది.